పల్నాడు ఒక యుద్ధభూమి. కక్షలు కార్పణ్యాలకు ఈ రోజునే కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ ఈ కక్షలు కార్పణ్యాలతో రాజులు కొట్టుకుసొచ్చారు, తర్వాత జమీందారులు కొట్టుకుసొచ్చారు. ఈ రోజున ప్రజాస్వామ్యంతో పార్టీలు కొట్టుకుసొస్తున్నారు. పల్నాడులో మాచవరం మండలంలో పిన్నిల్లి అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఒకవేళ వెళ్ళకపోతే ఆ రెండో పార్టీ వాళ్ళని బెదిరిస్తారు. నీకు తెలీదా నీవు అధికారంలోకి వచ్చావని అని ఒకసారి బెదిరిస్తారు. రెండోసారి వెళ్ళకపోతే కర్రలతో నెత్తి మీద కొడతారు, మూడోసారి కత్తులతో పొడి చేస్తారు. అంతే, సింపుల్. ఈ దారుణాలు ఆగవా? ఎంతకాలం ఈ మారణ హోమం? పార్టీలు మీ నాయకులు బాగానే ఉంటారు, పాపం గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా అక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ప్రాణరక్షణ ఉండదు. మీరు వాళ్ళని సమిధుల్లో పావులుగా వాడుకుంటున్నారు. మీ యొక్క ఈ ప్రాపకం కోసం మీరు హాయిగా ఉంటున్నారు. ఒకసారి మీరు ఒకసారి చక్కగా ఆడుకుంటున్నారు ఆటలాగా, వైసీపీ కానీ తెలుగుదేశం కానీ. మీరు ఆడుకుంటూ పాపం అనవసరంగా పేద ప్రజల్ని, ఆ బడుగు వర్గాల్ని, బలహీన వర్గాల్ని ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎప్పటికైనా ఎవరైనా సరే కొంతమంది సామాజిక కార్యకర్తలు వెళ్ళి ఆ ప్రదేశాల్లో కొంతకాలం ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి రెండో వర్గానికి, లేకపోతే ఎవరు వచ్చినా సరే మేము ఉంటాం మీ అండగా అని చెప్పి కొంతమంది డేర్ చేస్తే కానీ, ఆఫ్టర్ ఆల్ మనకి జమ్మూ కాశ్మీర్లో బ్రాహ్మిన్స్ వెళ్ళగొడితే బ్రాహ్మిన్స్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టారు కదా. అలా చేయగలిగినప్పుడు ఇక్కడ పెట్టలేరా? అంత పెద్ద దేశంలో అన్ని వందల కుటుంబాలు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్యూ ఫ్యామిలీస్, 300 కుటుంబాలు కొట్టినా సరే, ఎంత కొట్టినా సరే మరి ఏదో ఒకటి జరగాలి. పిన్నెల్లి నేను రెండు వర్గాలకి విజ్ఞప్తి చేస్తున్నాను. శాంతి ముఖ్యం. మీ ఓట్లు మీరు చూసుకో, మీ రాజకీయం మీదే. దానికోసం చెప్పి ఒకరి కోసం వాళ్ళు ఊరు పారిపోతే ఎక్కడ బతుకుతారండి? ఎలా బతుకుతారండి? పాపం అక్కడ బతకడమే కష్టం వాళ్ళకి. మరి ఎక్కడికో వెళ్ళి ఏం బతుకుతారు? కాబట్టి ఈ దాడులు, ప్రతి దాడులు అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ప్రజలు హాయిగా సంతోషంగా ఉండటానికి రెండు పార్టీల వాళ్ళు కూడా కృషి చేయాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట్ల TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.